దృష్టి లోపం ఉండేది. దీపికాని విమర్శించిన వాళ్ళకి దృష్టి లోపం తప్ప దీపిక కాదని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. దీపిక అనుకోకుండా ప్రమాదంలో ఒక కంటి చూపు పోయింది. కానీ దీపికలో తన పైన నమ్మకం దీపికకు పోలేదు. వారి తండ్రి తల్లిదండ్రులు పెంపకం పైన నమ్మకం పోలేదు. తనకు ఇంకా నమ్మకం, నేను సక్సెస్ కాగలను, ప్రపంచ కప్పు నేను కొట్టగలను. ఆ అమ్మాయి స్కిల్ని ఈరోజు మన ముందు ఒక బ్లైండ్ అసోసియేషన్ చైర్పర్సన్ మహంతీష్ గారికి, వారి డైరెక్టర్లకు, మా ప్రభుత్వం తరఫున, మా సత్యసాయి జిల్లా తరఫున, మా మడక్సిర నియోజకవర్గం తరఫున కూడా సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నిజంగానే మన సత్యసాయి జిల్లా పోరాటానికి ఒక స్ఫూర్తి. మొన్నటి రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కావచ్చు, మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఈరోజు మన అందరికీ ఈరోజు గర్వకారణంగా నిలిచిన దీపిక కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలు మీలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు అందులో ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ప్రోత్సహించడానికి మేమంతా ముందుంటామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కలలని నిజం చేసుకోవడానికి మనం కష్టపడాలి. డ్రీమ్స్ ప్లస్ హార్డ్ వర్క్ ప్లస్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వరల్డ్ కప్ గెలిచాము, మరి మళ్ళీ ఈరోజు బ్లైండ్ వరల్డ్ కప్ క్యాప్టెన్ గా, అంటే లీడర్షిప్ క్వాలిటీలు ఇక్కడే ఉన్నాయి. తను చేయగలదు, చేసి చూపించింది. కాబట్టి మీ అందరికీ ఈరోజు రాజు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? మేము ఇంటికి పిలుసో, మరి వాళ్ళ ఇంట్లోనో, మళ్ళీ కలెక్టరేట్కి పిలుసో మేము సన్మానం చేయగలం. అది కాదు, మీకు స్ఫూర్తిగా నిలబడాలి. ఒక బడుగు బడిన వర్గాల బిడ్డ, నిరుపేద బిడ్డ ఈరోజు వరల్డ్ కప్ సాధించింది. స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు, కళలకు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలి. మీకు ఏది ఇష్టమైతే దాని మీద మీరు దృష్టి పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.